మిమ్మల్ని మీరు ముఖదర్శి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటే ప్రభువును రక్షించినప్పుడు దేవుని ఆలయానికి ఎందుకు వచ్చాడు? దైవ దర్శనం కోసం వచ్చాడు. దేవుని దర్శించాలని వచ్చాడు. దేవుని కృపను పొందాలని వచ్చాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాలని వచ్చాడు. కావున పిల్లల మనల్ని తగ్గించుకుంటూ మన ప్రింట్ ఇస్తుంటారు. ఆరాధనలో పాల్గొందాం. అందరూ ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. ఒక్కరిద్దరి మధ్య ఎవరైతే ప్రారంభమైతే వింటాను చెప్పిన దేవుడు మనం చాలా మంది ఇక్కడ అందరూ ఒకే మనసు. దేవా నాతో మాట్లాడు, దేవా నేను ఆత్మతో సత్యం ఆరాధిస్తున్నానని దేవుని మనసు మనం సేకమైనాం. అప్పుడే దేవుడు మన మధ్య అనేక కార్యాలు అద్భుతాలు అనేక నిజంగా మన కోరిన ప్రతి కోరిక నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి అందరం ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. మనసు బయటకు పడి కాకండి, ఆలోచనలు ఏదో దేవుడు ఉంచుకోకండి. మన ఆత్మ దేవుని అయినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఇది ఆరాధన. నిజంగా మనం ఈ వారం అంతా దేవుడు మనల్ని దాచి కాపాడాడు. ఏ అపాయం ఏ యొక్క భయం లేకుండా ఏ కష్టం రాకుండా తన ఆరోగ్యకరమైన రెక్కలను భద్రంగా మనల్ని దాచి కాపాడి ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో చేరి ఆయన నామ శుద్ధించడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన యొక్క హృదయం దేవుడికి తిప్పాలి. ఈ లోకం వైపు చూడకూడదు. లోకలిస్తే ఏముందా, బిడ్డలు ఏం చేస్తున్నారా, అన్నం ఉడికిందా లేదా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళున్నారు, వీళ్ళు రాలేదే, వాళ్ళు రాలేదే, ఆమె ఏ చీర కట్టుకుంది, ఏం బట్ట కట్టుకుంది ఆలోచించకుండా మనం దేవుడి వైపు మన ఆత్మీయ చూద్దాం. అందరూ ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ పొందాలి. దేవుడు అత్య దినములందు ప్రతి ఒక్కరి మీద ఆత్మను పంపిస్తారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆత్మ లేని వాడు దేవుడు వాడుకాడు. అది మాత్రం బయట చెప్తుంది. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందరో వాడు దేవుడు రాజని చూడలేదు. ఏం కాదు అయినట్టు మాట్లాడుకోగలండి. దేవుడు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందాలని దేవుని 120 మంది 10 దినాల పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూశాడు వేడగండు. అప్పుడే పరిశుద్ధాత్మ కుమరించబడింది. వాళ్ళు మేము దేవుడు శిష్యులం కదా, మాకెందుకు పరిశుద్ధాత్మ, దేవుడితో తిరిగాము అన్ని అనుభవించాలనుకోవాలా. దేవుడు ఆత్మ కావాలని కనిపెట్టారు. అలాగే మనం కూడా ఆత్మను పొందాలా, అందరూ రక్షించబడాలా, దేవుడి రాజ్యంలో చేరాలా. అది దేవుడికి చెప్తాం. కాబట్టి మనందరం దేవుడి ఆత్మ కోసం ఎదురు వద్దాం. ఆయన ఎన్నో మన కోసం వరాలు దాచిపెట్టున్నాడు. ప్రవచనవరం, దర్శనవరం, పరిచయవరం, ఇంకా ఎన్నో వివేచనవరం, ఇలాంటివన్నీ మనం పొందాలంటే మన మనసు దేవుడి సైతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరిశుద్ధాత్మ వరం పొందాలి. కాబట్టి దేవుడు మన పట్ల చూపిన కృపని, మన పట్ల చూపిన ధైర్యం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మతో సచితో ఆరాధిద్దాం. అందరూ మనసుతో దేవుడు ఆరాధిద్దాం, శుచిద్దాం, గనపరుద్దాం. 2 చేతులు దేవుని చేతి దేవుడు గనపరుద్దాం, ఆరాధిద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహానుడా, ఏకదేవా, స్తోత్రం 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 స్తోత్రం. గరుడా లోటు తెరవండి, అనేక విషయాలు రోజు చేస్తాం. దేవుడు శుద్ధిగా లోటు తెరవండి, దేవుడు గనపరచండి. ఇస్రాయేల్ శుద్ధులనే ఆశీర్వాద దేవుడు ఉదయకాల సమయంలో మన శుద్ధులకు ఆశీర్వాదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆహ్వానిద్దాం, ఆయన పిలుద్దాం. మన శుద్ధులకు వెళ్ళిన ఆయన మన శుద్ధులను ఆశీర్వదించండి. ఆయన దేవుడు మనం పిలుద్దాం, గనపరుద్దాం, ఆహ్వానిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నడపులను నిలిచినవాడా, సూర్యుడా, సత్యస్వరూపి, ఆమె నరువాడా, యేసయ్యా, స్తోత్రమయ్యా 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 గొప్పదేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నడపులను నిలిచినవాడా, స్తోత్రం స్తోత్రం. లోకంలో మా కోసం దిగొచ్చిన దేవా, స్తోత్రం. గొప్ప త్యాగం మా కోసం చేసిన దేవా, స్తోత్రం. ఎవరు లోకము మా కోసం తెలిసి తమ ప్రాణం అర్పించలేదు, కానీ మీరు మా కోసం శిలువ వేయబడ్డారు, అయ్యా స్వరూపమైన స్వరూపైనా లేకుండా మా కోసం ప్రభా ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు ప్రభా మీరు మాకున్నారయ్యా. అలాంటి దేవుడు కార్యం కాదయ్యా. పరిశుద్ధుడా 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 నీ కొరకు నా ప్రాణం
సింహాసనంలో యోగాన్ని దిగి వచ్చాడు. ఇంత గొప్ప త్యాగం చేసి మనం ఏం చేస్తుంది? దేవుడు అడుగుతున్నాడు, ఈ మధ్యాహ్నం నా కోసం ఏ విడిచిపెట్టావు అడుగుతున్నాడు. ఇలా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కోసం నేను చేశానా? దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు. ఈ రోజు ఈ దినం నేను బ్రతుకున్నానంటే దేవుని కృప. ఈ విధముగా సజీవుడు ఆయన సూచించినానంటే ఆయన కృప కేవలం ఆయన దయ ద్వారా బ్రతుకున్నాను. రెండు గ్రహించాలి పిల్లలు. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం పట్ల వేరుగా ఉంది. కానీ మనము ఆ ఉద్దేశానికి, ఆ సంకల్పాన్ని లోబడాలని పిల్లలు. అదే వేసుకుని అడిగేది. అంత గొప్ప దేవుని సన్నిధి, దూతాన్ని స్తోత్రాలు చేసే ఆ యొక్క దివ్య సన్నిధిని, ఆ యొక్క దేవుని యొక్క కృపాశం వదిలి ఈ లోకానికి దేవుడు ఎందుకోసం దిగొచ్చాడు? ప్రియారా, మనం ఆయన విడుదల బ్రతకాలని, ఆయన కోసమే బ్రతకాలని, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలని కోరిక. ఆయన చేతితో, తన సొంత చేతులతో ఆయన స్వరూపమందు మనం చేసుకున్నాడు విడుదల. నిజంగా ఇంత గొప్ప అదృష్టం ఎవరుకుంది? నిజంగా లోకంలో చేతితో చేయబడిన అనేక రూపాలు దేవుడని అందరూ కొలుస్తున్నారు. కానీ మనమైతే దేవుని స్వరూపమందు మనం దేవుడు చేయగలం. నిజంగా మనకంటే ధన్యులు, మనకంటే గొప్ప లోకంలో ఎవరూ లేరు. దేవుని ప్రణాళికల పట్ల ఎంత గొప్ప ప్రియాలు ఆలోచించండి. ఆయన స్వరూపంలో మన బిడ్డల్ని మనం చేసుకుని ఆలోచించాడండి. ఆయన మనం ఎంత ప్రేమించాడు ఒకసారి గమనించండి. ఎవరైతే ఆయన స్వరూపం నిజంగా పుట్టి ఉంటారో నిజంగా ఆయన బిడ్డ మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన్ని ప్రేమించేవారు, నేను సంతోషపెట్టేవారు. బిడ్డలారా, దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. సమయంలో నా కోసం నువ్వు ఇచ్చావు, నా కోసం నువ్వు ఏం విడిచిపెట్టావు, నా కోసం నువ్వేం చేసావని మనం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం అందరూ ఒకసారి దర్శనం చేసుకుందాం. ఒక నియంత్రణలో ఒకసారి ప్రశ్నించుకుందాం. నేను దేవుడిని చేసిన మేలు నేను దేవుడి కోసం నేను చేయగలుగుతున్నాను. దేవుడు నాకు ఇన్ని చేశాడు. అయ్యా కష్టం వస్తే తండ్రి అని ప్రార్థించినప్పుడు వెంటనే మనం ప్రార్థన ఆలకించి ఇదిగో నేను ఉన్నానంటూ మనం సహాయం చేసే గొప్ప దేవుడు మన దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుడు కొన్ని అయితే కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, నోరు నుండి మాట్లాడు. అలాంటి విగ్రహాలు దేవుళ్ళు అందరూ పూజిస్తూ వాటి యొక్క రుణాన్ని వారి చుట్టూ తిరుగుతూ ఎంతో తమ జీవితంలో వ్యక్తం చేసుకున్నారు. కానీ మనమైతే నిజమైన దేవుడు తెలుసుకుని కూడా ఆయన కోసం నిజంగా బ్రతకలేదు. ప్రియులారా, నామకార్థ క్రైస్తవ బ్రతుకులో మనం ఉంటున్నాం. దేవుడు దాన్ని ఇష్టపడలేదు. దేవుడు మనల్ని ఆయన నిజంగా ప్రేమించేవాళ్ళంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళం కాకుండా దేవుని చిత్తమైనది. కాబట్టి విన్నారా, ఆయన సంతోషపెడతాం, ఆయన గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన ప్రేమిద్దాం. విన్నారా, నిజంగా ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు పట్టేశాడు. ఆయన నిత్య రాజ్యానికి మనల్ని స్వాస్థ్యంగా చేశాడు. ఆయన నిత్య రాజ్యాన్ని మన వారసుగా చేశాడు. తన కుమార్తెలు మనం ఎందుకున్నారు బిడ్డలారా? అలాంటి గొప్ప దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఉద్యోగాలు, మనం తిన్నామా లేదా, మన బిడ్డలు తిన్నారా లేదా, వీటి గురించి ఆలోచిస్తున్నా. కానీ నేను ఇచ్చిన చేసే కోసం నేను ఏం చేస్తున్నాను ఒక్కసారి ఆలోచించారా? ఒక్కసారి దాని గురించి మనసులో అనుకున్నాను. నా దేవుని కోసం నేను ఏమిస్తున్నాను, నా దేవుని కోసం నేను విడిచిపెట్టాను. లోకంలో ఆయన ఇష్టమైన కార్యాలు నేను విడిచిపెట్టారని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎప్పుడు ఇదే బ్రతుకు, ఇదే జీవితం, ఆరాధించడం ఇంటికారు. మరి బిడ్డలు లేదు, కానీ మారుకోలే దేవుడు కొడుకుంటాడు. మనం ఏ సందర్భంలో లేనప్పుడు మనం ఏం మారుకుంది, మనం ఏముంటారు ఒకసారి పరిశీలన చేసుకుంది. ఆయన కోసం బ్రతకడం దేవుని చిత్తమని, నా కోసం నా సొంత చేతులతో చేసేనా బిడ్డ? నా కోసం నువ్వేం చేస్తున్నావయ్యా? నీ కోసం నీ వదిలిచ్చాను. స్వరూపాలు పోగొట్టుకున్నాను, సొగసులు పోగొట్టుకున్నాను, నిజంగా ముఖం మీద ఉపయోగించుకున్నాను, అనేక హేళమైన మాటలు తన మీద మొదగినట్టు మిగిలించుకున్నాను. నీ కోసమే. నిజంగా ఎవరు ఆలోచిస్తారండి మన గురించి? మన తల్లిదండ్రులు ఆలోచించరు, మన బిడ్డలు ఆలోచించరు, ఎవరు ఆలోచించరు. కానీ ఆయన ఒక్కడే, ఆ యేసు ఒక్కడే మన కోసం ఆలోచించాడు. ఆయన ఇచ్చిన రకాన్ని మన పాలన పొందవద్దని ఆయన ఇచ్చే శ్రీవారిలో మనం ప్రవేశించాలని ప్రణాళిక. అందుకే మనం ఎన్నుకున్నాడు, మనం అభిషేకించాడు, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టుకున్నాడు బిడ్డవారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఇంత చేసి ఏసీకి నేను చేస్తున్నాను. ఎంతసేపు ఆయన నుంచి మనం అన్ని కోరుకోవాలి. నాకు ఈ చేయనైనా ఈ నా బిడ్డకి, నా భార్యకి, నా కుటుంబం ఇది, డబ్బు అవుతుంది, డబ్బు కొడుతుంది, అన్ని విభూతులు, నా భర్త వరకు గొడవలు ఎన్ని తీర్చాయని అనుకున్నాను. కానీ తండ్రి నీ కోసం నేను ఒక సమయాన్ని ఎంచుకున్నానండి, నీ కోసం ఒక గంట ప్రార్థిస్తున్నానయ్యా. దర్శించుకున్న ఆత్మ నుంచి భారమైన ప్రార్థిస్తున్నానయ్యా. సంఘం కోసం, సంఘం ఐక్యత కోసం, సంఘంలో ప్రేమ కోసం, సంఘంలో నూతన ఆత్మ కోసం మనం ప్రార్థిస్తున్నాము. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన, అది దేవుడికి ఇష్టమైన బలి. అలాంటి బలి మన నుంచి దేవుడు కోరుకుంటాడు కదా. ఉదయకాల సమయంలో సమర్పించుకోండి, ఆలోచించుకోండి. దేవుడికి
మన హృదయాలు మనకి అనిపిద్దాం. విరిగిన హృదయం దేవునికి ఎంతో ఇష్టం. అలాంటి హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. యథార్థంగా ఎవరైతే ఆయన సన్నిధిలో కనబడతారో అలాంటి వారికి నిజంగా నిత్య జీవంలో దేవుడు తన స్వార్థం అనిపిస్తాడు కదా. ఆలోచిద్దాం. ఇంకా దినంలో ఎంతో లేవు. మన యొక్క మరణం మన పక్కనే ఉంది. ఈ రోజున వారు ఎప్పుడూ లేదు. ఇంకా మనం ఆలోచిస్తే కాదు. చనిపోతే మనం ఎక్కడికెళ్తాం ఒకసారి ఆలోచించండి. ధనవంతుడు రాత్రి ఎలా ఏ విధంగా ఆలోచించారు, ఏ విధంగా చనిపోయాడు. బతుకున్నాడు ధనవంతుడు ఏ విధంగా చనిపోయాడు. అలాంటి పరిస్థితి పొందాడు. ఒకసారి ఆలోచించడం కదా. దేవుడు మనం నరకానికి పాత్రగా చేయడానికి మనం ఎందుకోలేదు, మనం పుట్టించలేదు. మనం నిత్య రాజ్యానికి, సీయోను రాజ్యానికి, ఆ బంగారు విధంగా మనం ప్రయాణం చేయాలి. నిత్యము పరిశుద్ధుడు దేవుని కొనియాడడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు కాబట్టి ఆ విధంగా దేవుడి సన్నిధిలో దేవుని రాజ్యానికి వాసం అవడానికి మనం ప్రయత్నం చేసుకున్నాం. మనం సరి చేసుకున్నాం. మన లోపాలు మనకు ఆయన ఇష్టమైన ఆయాస్కరమైన మాట్లాడాలని ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో విడిచిపెడతాం బిడ్డలారా. ఆయన ఆత్మను కోరుకున్నాం. పరిశుద్ధాత్మని వరాలు పొంది దేవుని సాక్షులుగా దేవుని దేవుని చేతులు వాడబడే పాత్రగా మనం అందరం ఎన్నుకోవాలి, అర్థంగా అనుకోవాలి. అలాంటి మనసు దేవుడు ఉదయకాలంలో అందరూ దయచేయాలని కోరుకుంటున్నాడు బిడ్డలారా. స్తోత్రం ఒకసారి దేవుడు స్తుతించి ఆరాధించి మనం పడతాం. రెండు చేతుల నుంచి దేవుడు కనపరుస్తాం. స్తోత్రం కలవండి. దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. అర్థమైన మాట నోరు తెరుస్తాం. దేవుని ఆరాధించడం తెరవండి, స్తుతించండి, కనపరచండి. ఇస్రాయేలు స్థితుల మీద ఆశీర్వాద దేవుడి మధ్యాహ్న సమయంలో మన స్థుతి వారిని దిగవచ్చున్నాడు. ఆయన స్తుతించండి, కనపరచండి, ఆయన సంతోషపెట్టండి. అనువాడా ఇది సూర్యుడా సత్యస్వరూపి ఆమె అనువాడా. ఓ జీసస్, ఓ స్తోత్రం ఏక మనసుతో ఏక ఆత్మతో వందల ఐక్యతతో దేవుని ఘనపరుగా పెడతారా. స్తోత్రం దేవుని కొనియాడగా పెడతారు. దేవుని ఆరాధన పెడతారు. దేవుడు మన ఆరాధన కోసం చూస్తున్నాడు. ఆత్మతో సచితో ఆరాధించి ఆరాధన కావాలి. మామూలు కన్ను నుంచి ఆరాధన కోరుకోవలేదు. మన హృదయాంత రంగంలో నుంచి ఆయన సూచించగలపరుస్తారు. అలాంటి ఆరాధన ఇదే కాల సమయంలో దేవుని మనం ఇద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం ఎంతో మీరు మా పట్ల చూపిన ప్రేమ, మీరు పట్ల చూపిన జీవించిన రీతిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మహారాజైతే మీరే పిండమన్నప్పుడు నా తల్లిదండ్రులను చూడగలను, నా తల్లిదండ్రులను చూడగలను. మీరే నన్ను చూశారు. నా యొక్క తల్లి నా జన్మలు ఎంత ప్రేమ. పిండములు ఎండగలను చూసినదేవా, నా స్థితిగతిని మార్చినదేవా. నీ కాల సమయంలో మమ్మల్ని మార్చండి. నీకు బలియాగంగా మా హృదయాన్ని అర్పించుకోవాలి. స్థుతి నైవేద్యాన్ని కల్పించాలి. మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని కనపరచాలి, మిమ్మల్ని సంతోష పెట్టాలి. నిజంగా మేము ప్రేమిస్తే మీకోసం మేమే చేయగలిగేవా. అలాంటి నిజమైన ప్రేమ మీ ఎందుకు మేము చూపాలి ప్రభావ. గరుడా కోరుకుంటున్నాం. దీవించండి. మేమందరం కూడా ఈ పరిశుద్ధాత్మని వరమను పొంది ఈ యొక్క రాజ్యంలో ఈ ఆరాధన స్థుతి నైవేద్యం నీకే సమర్పిస్తూ ఏసిన పెట్టినాడు వేడుకుంటున్నాడు తండ్రి. అందరం కూర్చున్నామా? థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు. ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. పిల్లరా, సునీత విలియమ్స్ గురించి నేను చెప్పాను ఒక మాట. ఈ లోకానికి వచ్చి 9 నెలలు అంతరిక్షంలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిన మొట్టమొదటి మాట, త్వరలో ఈ భూమి గట్టించబోతుంది. ఇంకొక 10 years కదా భూమి అగ్నిగుండంగా మారిపోతుంది. ఎండ చూడండి, సంవత్సరం ఎండ వెళ్ళిపోతున్నాయి. 3.4 రకాలు ఇప్పుడు దాకా పెరిగితే 10% ప్రతి సంవత్సరం వేడి పెరిగిపోతుంది. అంటే సూర్యుడికి భూమికి మధ్యగా ఉన్న ఓజోన్ పొర కరిగిపోతా ఉంది.
మీకు ఒక మాట చెప్పనా, వేరే గ్రహాల్లో జీవించే వారి గురించి అడిగితే ఆ విషయం ఇప్పుడు వద్దులే చెప్తే మీరు భయపెట్టిపోతారు. గ్రహాంతర వాసులు ఉన్నారు, అది సత్యం. అది వాళ్ళు భూమి మీద మనుషులను చంపేస్తారు రాబోయే రోజుల్లో. ఈ భూమి దేవుడు మన కోసం చేశాడు, ఆ భూమిని కాపాడుకుందామని చెప్పింది. ఇంకా డిస్టర్బ్ కాదమ్మా. ఈ లోకంలో మనం ఉన్నాం. ఆదివారం ఆరాధనకి రావాలా, కానీ రాలేము. మనకి చాలా పనులు. అంతరిక్షంలో అన్ని నెలల కాలం వాళ్ళని జూమ్ యాప్ ద్వారా ఆరాధనలో పాల్గొనేవాళ్ళంట. మీకు పంపిస్తా వాట్సాప్, వినండి. నేను చెప్పేది ఒక్క మాటలు కాదు. వాళ్ళకి ఒక రోజు ఎంత తెలుసా ఏమా, అంతరిక్షంలో ఒక్కరోజు వాళ్ళు గడిపితే 1,50,00,000. ఎంతమ్మా? మన బతుకాలం అంతా కోటి రూపాయలు మనం చూడవు. అయితే గుడికి మాత్రం రావు. మనకుండే కారణం ఈ ఊరికి లేదు. వాళ్ళు సర్వ సృష్టిని చూసి, ఈ సృష్టి అద్భుతాన్ని చూసి, దేవుడి కార్యాలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. మనం ఇంకా మూర్ఖులుగానే ఉన్నాం. ఆమెతో ఇంకొక వ్యామోహములు దాదాపు 5-6 అక్కడ ఉంటారట. వాళ్ళకి స్పేస్ లో రూమ్స్ ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, వంటగది పడగది ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. బయటకు వస్తే వాళ్ళు శరీరం వివిధ రకాలైన బలహీనతలకు లోబడిపోతుంది. ఆ లోపల ఆ స్పేస్ లో నివసించడానికి అనువుగా, మన శరీర ఉష్ణోగ్రతకు అనువుగా అక్కడ దాన్ని తయారు చేసి పెట్టారు. అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆదివారం వస్తే ఆరాధనలో పాల్గొంటారంట. నాకైతే ఎంత సంతోషం వేసిందంటే, అంతరిక్షంలో ఆరాధన అనే హెడ్డింగ్ పెట్టి ఒక భక్తుడు చెప్పాడు. అంతరిక్షంలో ఆరాధన. భూలోకంలో నువ్వున్నావు. ఎవరి వాళ్ళు నీళ్ళు ఏం తాగుతారు తెలుసా? మూత్రాన్ని చెమటని రీసైకిల్ చేసి దాన్నే తాగుతారు. 9 నెలలు తన మూత్రం తానే తాగింది సునీతమ్మ. అక్కడ తెలియదు వాటర్. కానీ మానవుడు ఎందుకు ఆశపడుతున్నాడో ఆ జీవితాలు. అయితే వాళ్ళు ఎందుకని ఆడికి పోయేదంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి. వాళ్ళకేం పని పాట లేకుండా స్పేస్ వాళ్ళు, నాసా వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఇచ్చి, కొంత ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పంపడం లే. ఈ భూమండలము అలాగే గ్రహాలు వీటి పరిస్థితి అన్నింటినీ స్పేస్ లో పరిశోధన ఆలయం ఉంది. అక్కడ పరీక్షించడానికి పోతారు వాళ్ళు. వాళ్ళ డ్యూటీ అది. అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఆదివారం ఆరాధనకు స్పేస్ లో ఉండి కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు వాళ్ళు ఏ పని చేయలేక వాళ్ళ హాలిడే దేవుని ఆరాధిస్తారు స్పేస్ లో కూడా. ఈ లోకంలో దేవుడు నీకు అందించాడు, ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నం, వేసుకోవడానికి బట్ట, బిడ్డలు, సంసారం. కానీ దేవుని ఆలయానికి రావడము అనేది నిర్లక్ష్యం. మరి ఎందుకు ఏం ఆలోచిస్తారో, ఎందుకు నిర్లక్ష్యమో, లోకంలో ఏం సంపాదించుకొని తీసుకోవాలనుకుంటారో. పనులు ఎప్పుడు ఉండేదమ్మా? పనులు లేదు ఈ ఊరికి. మాకు లేవా పనులు? ఉదయం లేచి
రాజమ్మ, శ్రీరమ్మ, మేరమ్మ ఇలా గుడికి వాళ్ళ ముగ్గురే వచ్చింది. ముందు వదిలేమ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మనం తినే భోజనం చేసింది. వెంటనే భోజనం చేసి స్నానాలు చేసి దేవుడు అలా పని చేశారు. వాళ్ళు వచ్చారు ముందు. సరే అనుకోకుండా మీరందరూ దేవుని దేవుడు వచ్చారు. దానికి దేవుడు స్వామి రాజవాళ్ళ గురించే నా వేదన. ఎందుకు దేవుని ఆరాధనకు రాలేకపోతా ఉన్నారు? పరలోకములో స్పేస్ లో దైవారాధనలో పాల్గొనే మహాజ్ఞానవంతులు, కోట్లాది పత్తులు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఏం లేదు. నీకు నాకు ఏం తెలియదు. మూర్ఖులు మనం, బుద్ధిహీనులో సర్వము ఎరిగిన వారికి యేసయ్య తెలుసు. చెప్పండి కొడుకు దేవుడు అయిపోతుంది. మన శాసనసభలో మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఈ బైబిల్ గురించి, యేసు క్రీస్తు గురించి ఎంత చక్కగా చెప్పాడు మీకు తెలుసా? అంత గొప్ప దేవుడిని నువ్వు దేవుడుగా కలిగి ఉండి ఆదివారం ఒక్క రోజు ఆరాధనకు రాలేక ఇంట్లో పనులు పెట్టుకో. ఈ అర్థమైన పనులు అంటారే అవి ఎందుకో. దేవుని ఆరాధన కంటే ఇంపార్టెంట్ ఏది లోకం. నువ్వు చేసేదంతా వ్యర్థమే. వ్యాపారంలో ఎప్పుడు గుడి మానేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఎంత దుఃఖపడతారో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆ స్థితి నీకు వస్తే రావాలని కూడా రాలేవు. దేవుడు ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. రా ప్రభు సన్నిధికి రావడం నేర్చుకోండి. ప్రభు దేవుని ఆరాధించడం నేర్చుకోండి. స్పేస్ లో సండే ఆరాధన అని పెట్టి అది చూస్తే నేను ఎంత ఆనందపడ్డానో, ఎంత దేవుడిని స్తుతించాను. ప్రభా ఆయన కూడా లాస్ట్ లో నేను చెప్పిన మాటలే చెప్పాడు. లోకమా, భూమి మీద ఉన్న వాళ్ళారా, అన్ని సౌఖ్యాలు అనుభవించే వాళ్ళారా, దేవుని ఆలయానికి ఎందుకు మీరు పోడు అని అడిగాడు. మీకు సంగతి చెప్పనా? క్షణం గంటవాడ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణం మీద ఆశలో నువ్వు అక్కడ పోరు. సునీత విలియమ్స్ ఇప్పుడు రెండోసారి పోవడం. ఆమె కంటే 434 దినాలున్నా ఆమె ఉన్నింది ఎక్కువ దినాలు. అయితే ఆయన ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ లేవు. సునీత డిస్టర్బెన్స్ తో ఉండింది. వాళ్ళ నాన్నగారంట గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆయన, మన భారతీయుడు. 1958లో అమెరికా వెళ్ళి 3 సంతానం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె గురించి ఇంత గొప్ప మధ్యాకాశంలో దేవుడిని మనం స్థుతిస్తాము లేదు, నీకు అనుభవం లేదు, కానీ వాళ్ళు ఆకాశం మధ్యలో దేవుని స్థుతించారు. తప్పని స్థుతించారు. ఆ అనుభవం వాళ్ళు పొందారు. నువ్వు జ్ఞానం లేకపోయినా, నీకు చదువు లేకపోయినా, స్పేస్ పోవాలంటే ట్రైనింగ్ కావాలా, చదువు కావాలా, జ్ఞానవంతురాలు కావాలా, ఆరోగ్యవంతురాలు కావాలా. ఈ ఏమి లేకపోయినా మన ఫ్రీడమ్ చేసే నిన్ను కూడా స్పేస్ లెక్క చేసిపోతాడు. అదే మధ్యాకాశం అంటే. ఈ గొప్ప అనుభవం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించినప్పుడు. హల్లెలూయా. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బాధతో ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా శిలువ ధ్యాన కోరికల్లో మనం ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము, 22వ అధ్యాయము, 24వ వచనం చదవండి. లూకా సువార్త 22, 24. తమను ఎవడు గొప్పవాడిగా ఎంచబడినో
మన లూకా సువార్త వారు ఆయనను 22వ అధ్యాయం లూకా సువార్త ఏంటి 54 వచ్చిన ఒకసారి నా కళ్ళు కనపడటం లేదు, ఆపరేషన్ చేసుకోవాలి. వారు ఆయనను బట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలో తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. తీర్పులు ఎన్ని రకాలో తెలుసా మీకు? నేను జ్ఞాపకం చేశాను, మీరు మర్చిపోయారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. 5 రకాల తీర్పులు ఉన్నాయి. ఏంటి మేరమ్మా? ఎన్ని రకాలు ఉన్నాయి? చివరిగా ధవళ సింహాసనం తీర్పు, మొట్టమొదటిది మధ్యాకాశంలో తీర్పు. 5 రకాల తీర్పులు ఉన్నాయి. న్యాయాధిపతి, నేను 101 పేర్లు యేసుక్రీస్తు చెప్పేటప్పుడు ఆయన ఏమని పేరు అంటే న్యాయాధిపతి అని పేరు. యేసుక్రీస్తు ప్రభువును కూడా 5 ప్లేసుల్లో యేసయ్యను విచారించారు. విచారించిన వాళ్ళు 3 అయినా 5 సార్లు జడ్జిమెంట్లు న్యాయాధిపతుల దగ్గరికి పోయాడు యేసుక్రీస్తు ప్రభు. లోకానికే న్యాయాధిపతి అయిన దేవుడు 5 రకాల తీర్పులు ఈ లోకానికి రాబోయే రోజుల్లో తీర్చే దేవుడు. ఆయన 5 స్థానాలలో ఆయన పైన డిస్కస్ జరిగింది. లాయర్లు వాదించారు. లాయర్లు అంటే అక్కడ అపోజిషన్ లాయర్లు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సదుకాయులు, ఇజ్రాయేలీలు. మెయిన్ లాయర్ వచ్చి పొంతు పిలాతు, అలాగే రాజు, రోమ చక్రవర్తి, వీరందరూ 5 రకాల తీర్పులు ప్రభువును తీర్చారు. మొట్టమొదటి తీర్పుది వారు ఆయనను పట్టి ఎడదేసిపోయారమ్మా, ఏసీ బాక్సులు వేసుకున్నారు. విచిత్రంగా మొన్న ఒకరిని అరెస్ట్ చేశారు. అన్యాయం చేశారు. అన్యాయం చేసిన అక్రమాలు చేసిన అరెస్ట్ చేసి ఏసీ కారు కావాలి నాకు అన్నాడు. ఏం కావాలంట? ఏం కావాలమ్మా? మరి అన్యాయం అక్రమం. నాకు ఏసీ కారు లేకుండా దిగాడు అన్నాను అని జడ్జితో చెప్తున్నాడు. ఆయన నవ్వుకున్నాడు. నీకేసీ కారు కావాలా? పంపిస్తానే అన్నాడు. అంటే అక్రమాలు అన్యాయం చేసిన వాళ్ళకి ఏసీ కార్డు కావాలంట. ఏదైనా జైలు చేసుకోవడానికి. పిల్లల ఇక్కడ న్యాయాధిపతి అయిన యేసయ్యను ఈడ్చుకొని పోయారంట. ఎక్కడ పోయారమ్మా? ఎక్కడ పోయారు? ప్రధాన యాజకుని ఇంటిలోనికి. ఏ సమయంలో తీసుకుపోయారు? రాత్రికాల సమయంలో. మీకు సంగతి తెలుసా? న్యాయశాస్త్రం ప్రకారం, అనాది కాలంలో ఉండే న్యాయశాస్త్రం ప్రకారం కూడా ఒక వ్యక్తిని 6 గంటల పైన అరెస్ట్ చేయకూడదు. 6 గంటల పైన అరెస్ట్ చేయకూడదు. కానీ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటిగా ఆయన్ని జడ్జి చేయడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. హల్లెలూయా. అది రాత్రి అని నువ్వు చెప్తావయ్యా అంటున్నా. అయ్యమ్మ
రాయలేదు కదా, రాసింది వాళ్ళు చదువుతున్నట్టే చలి కాసుకుంటుంటారా ఏమా అంతటా కొందరు నడుము మీద మంట వేసి చుట్టూ కూర్చుని ఉండినప్పుడు పేతురును వారి మధ్యలో కూర్చుంటే చాలమ్మా. అందుకే నేను మీ డౌట్ తీర్చడానికి జన్మించు. రాత్రికాల సమయంలో ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తారు. నీతిమంతుడైన దేవుడు మనం చదువుకున్నాం 11వ సంకీర్తన లాస్ట్ వచనంలో ఆయన నీతిమంతుడు. నీతిమంతుడికి న్యాయం తీర్చేదేంటో. యేసయ్య ఏం తప్పు చేశాడు చెప్పండి? యేసయ్య ఏం తప్పు చేశాడు అని వాళ్ళు చెప్తారంటే, రాయలమ్మా గుడ్డోడికి కళ్ళు వచ్చిందమ్మా, అది తప్పు. ఓచన చేయగలవాడిని బాగు చేశాడు. ఇవాళ ఏవారం శనివారం, ఇలా ఏ పని చేయవాడు కొన్ని బాగలేనివాడు బాగు చేశాడు. ఏసై చేసిన తప్పులు వాళ్ళు చెప్పేది. కుష్ఠములు బాగు చేశాడు. అదే లంచగొండి జక్కయ్య 10 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసేవాళ్ళు చేత తనకున్న ఆస్తంతా ఇతరులకు ఇప్పించాడు. ఆ మనిషిని మార్చాడు. అది తప్పు. జక్కయ్య ఎంత తెలీదా? జక్కయ్య పిలిస్తే పోతాడా? జక్కయ్య పిలవడా? ఈడే పోయాడు. ఇలా బుద్ధి లేదు. జక్కయ్య పిలవలా. మా ఇల్లుడు ఏసై వచ్చామన్నాడు. జక్కయ్య అరే పొట్టి జక్కయ్య, పొట్టి జక్కయ్య నిన్ను కాదు, పొట్టి జక్కయ్య త్వరగా దిగో నీ ఇంటికి. అంటే రక్షణ వస్తుందంటే ఏసై ఇంటికి వస్తే రక్షణే తప్పకుండా ఉంటుంది. ఏసయ్యని ఇంటికి తీసుకపోతే రక్షణే. ఏసయ్య కాలు పెట్టక ముందే ఏసయ్య ఆపేసి దండం పెట్టి తనలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అప్పుడు ఏసయ్య ఇంట్లోకి పోయాడు. బాగా ఆలోచించండి పిల్లల, ప్రభు నీ ఇంటిలోకి రావాలంటే, నీ హృదయంలోకి రావాలంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి తప్పులు. అయ్యా నేను అన్యాయస్తుంది, అక్రమస్తుంది, ఇదిగో దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. నాకున్న సమస్తాన్ని 4 అన్యాయంగా తీసుకుంటే 4 ఇచ్చేస్తాయ్యా. ఒప్పుకున్నాడు కదా, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి ఇంకా ఎందుకు రక్షణ రాలా? నీ ఇంటికి అంటే నీకు ఎందుకు రాలేదా? కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో మాకు సాల్మాన్ పాస్టర్ పెళ్లికి బాప్తిసం ఇచ్చి అక్కడ మా రాయలమ్మ పెళ్లి బాప్తిస్తాలు గోధుమ కోసం బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా మానవులు పెన్నా నదిలో పోతే స్టీల్ బిందెలు ఆ రోజులు ఇంట్లో ఉండే కావు. ఉంటే అమ్మ ఉండేయా మీ ఇంట్లో స్టీల్ బిందులా? మీరు ఆయన సంపాదించా? మా ఇంట్లో లేవు స్టీల్ బిందులు, మా ఇళ్ళలో లేవు. కొండలో ఏదే రాగి బిందు ఉండేది మా ఇంట్లో. కొంచెం తాకాల ఇంట్లో రాగి బిందు. హలో, నేను ఇక్కడ కూర్చొని అబద్ధాలు చెప్పలే, మళ్ళా ఆమె అడుగుతున్నాం. రాగి చెవు స్టీల్ బిందులు అంటే ఎవరి ఇంట్లో లేవు. స్టీల్ బిందుస్ అంటే పోయి బాప్తిసం తీసుకున్నారు తెలంగాణలో. అంటే నేను వాళ్ళకి తప్పండి. అట్లయినా దేవుడిని తెలుసుకొని ఈరోజు సంపూర్ణంగా ప్రభు కోసం వాళ్ళ కుటుంబాలు వచ్చాయి. చప్పటి కొడుతూ దేవుడు భయపడతారు. కానీ ఇప్పుడు అన్నీ చేసి కూడా ఇంకా బాప్తిస్వానికి వెనకాల కాకండి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు చేసిన తప్పుల పోయి ఎందుకు 5 దగ్గరలో ఆయన్ని విమర్శించాలంటే బందిపోటు దొంగలు మార్చాడు యేసయ్య. అది తప్ప. ఒక వ్యభిచారం చేసే స్త్రీని మార్చాడు యేసయ్య. అది తప్ప.
సుంకని అన్యాయంగా డబ్బు సంపాదించే లంచాలు తీసుకునే వాడిని మార్చాడు యేసయ్య. అది తప్ప చాలా చెప్పనా? నేను పేపర్లు వేశాను, ఇవాళ కూడా వేశారు ఆ మహానుభావుల గురించి. ఒక జడ్జి ఆయన ఇంట్లో నోట్లు కట్టలేట, కానీ న్యాయం చెప్పే వాళ్ళు ఇవాళ ఆయన మీద ఎంక్వైరీ కూడా వేశారు. అంటే డబ్బు అంటే అంత వ్యసనం ఉండేవాళ్ళు ఏ పనైనా చేస్తారు. యేసయ్య ఏం తప్పు చేస్తే పోయి విమర్శిస్తున్నారా? ఎందుకు ప్రధాన యాజకుల దగ్గర తెలిసిపోతాను, ఎందుకు రోమా సామ్రాజ్యాలు అధిపతి దగ్గరికి తెలిసిపోతాను, ఎందుకు పొంతి పిల్లల దగ్గరికి తెలిసిపోతారు. చివరకు అసలు సిసలైన జడ్జి పొంతి పిల్లలు, ఈయనలో ఏ నేరము నాకు ఏమన్నాడమ్మా? నేను నీతిమంతుడు, నా ప్రభు చెప్పాడు నేను నీతిమంతుడే అని. అదిగో అన్నిడైన న్యాయాధిపతి చెప్తున్నాడు ఆయన నీతిమంతుడు అని. ఏ తప్పు చేశాడు నా ప్రభు? పాపుల్ని రక్షించడమా? ఒక పాపి జీవితాన్ని మార్చడమా? ఒక దొంగను మార్చడమా? ఒక వ్యభిచారాన్ని మార్చడమా? ఒక లంచగొండితనం తీసుకున్న వాడిని మార్చడమా? ఒక వ్యసనం పనులు తాగుబోతులను మార్చడమా? ఒక బందిపోతులను మార్చడమా? నక్సలైట్లను మార్చడమా? ఏం తప్పు చేశాడు నా ప్రభు? ఎందువల్ల విమర్శించారు? ఎందువల్ల ఆయన్ని న్యాయస్థానాల దగ్గర తీసుకెళ్ళారు? ఏ తప్పు చేయని నా దేవుణ్ణే 5 దగ్గరలో ఆయనకి జడ్జిమెంట్ జరుగుతుంది. రెండోసారి చెప్తాను, రెండోది రాసుకోండి. రెండోది 56 చదువు తల్లి, 56, 66 అలా చదువు. ఉదయం కాగానే ప్రజలు పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూడి ఆయనను తమ మహాసభ, రెండోది ఉదయం కాగానే అడిగి చేసుకున్నారమ్మా మహాసభ. మహాసభ అంటే అర్థం ఏంటంటే ఆ దినాలలో ఏదైనా ఒక తప్పు చేస్తే వాళ్ళు మహాసభ దగ్గరకు వచ్చి నిలబడాలి. ఆ మహాసభ దగ్గర ఆ తప్పుని తగిన శిక్ష వాళ్ళు చేసేవాళ్ళు. రెండవ న్యాయస్థానం మహాసభ. మనకి 5 రకాల న్యాయస్థానాలు ఉన్నాయి. వేరే ఎన్ని రకాలు చదువుకున్నారా? ఎన్ని రకాలు ఉన్నాయి? 1 మున్సిపల్ కోర్టు, 2 మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు, 3 జిల్లా కోర్టు, 4 హైకోర్టు, 5 సుప్రీంకోర్టు. ఎన్ని రకాలు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు కూడా 5 రకాల తీర్పులు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ 5 రకాల తీర్పుల గురించి తెలుగు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక. తప్పని కొడుకు దేవుడు బయటపడుతున్నాడు. యేసయ్యను మహాసభ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరు చేసుకున్నారని చెప్పండి? ప్రజలు, ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలను తీసుకుని పోయి. ఆ తీర్పుల గురించి వివరించాలంటే సమయం సరిపోదు కాబట్టి ఈ 5 తీర్పులు మాత్రం మీకు చెప్తాను. ప్రియా దేవుడు వెళ్ళారా? ప్రజల పెద్దలు అంటే ఎవరు? ఆ రోజుల్లో ప్రజల పెద్దలు ఎవరు? మా చిన్నప్పుడు అందరి పూర్వం కూడా గ్రామంలో పెద్ద ఉండేవాడు. ఆయన చెప్తేనే ఆ తీర్పు. కోర్టులకు పోయేవాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్లకు పోయేవాళ్ళు కాదు. పోలీసులు ఆ గ్రామంలో ఎంటర్ కావాలంటే ఆ పెద్ద మనిషి పర్మిషన్ తీసుకొని ఎంటర్ కావాలి. ఎందుకు వచ్చారు మా ఊళ్ళో? ఏ తప్పు జరిగింది? మా ఊళ్ళో తప్పు జరగదు, నేనున్నా. ఈ విధంగా పెద్దలు ఉండేవాళ్ళు. ఆ దినాల్లో పెద్దలు ఉండే ప్రధాన యాజకులు ఇల్లు పెంచి చేసుకొని దండాలను ఆహ్వానిస్తూ వీధుల్లో అందరు దండాలు పెట్టాలి. వాళ్ళకి ఇల్లు పెంచి చేసుకొని దండాలను ఆహ్వానిస్తూ చికెన్ గదుల్లో
పాపకార్యాలు చేస్తూ దేవుడు వర్తమానాన్ని చెప్పేవాళ్ళు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మళ్ళా చెప్పేవాళ్ళు ప్రధాన యాజకులు. అలాంటి వాళ్ళట గ్రామ పెద్దలట. రెండో వాళ్ళు ఎవరమ్మా? ప్రధాన యాజకులు, శాస్త్రులు అంటే చెప్పండి. శాస్త్రులు అంటే ఏ శాస్త్రం? ధర్మశాస్త్ర కోవిదిలోడు. శాస్త్రులు అంటే బాగా మా రాయలమ్మ నీలాగా మా లేలమ్మలాగా చదువు రాని వాడు కాదు. వాళ్ళు మన అక్షరాలు బడిపడి పోతే అప్పుడా బడిపడ్ల కాడికి పోతే వాళ్ళు సదవర్లు, జ్ఞానవంతులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, గ్రామ పెద్దలు, శాస్త్రులు అందరూ కలిసి నా ప్రభువును మహాసభ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ అంటారు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు క్రీస్తువా. ఆయన వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చేసినా మరి ఏసై నన్ను జడ్జిని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకున్నాడా? మనకి ఏం లేకపోయినా న్యాయస్థానానికి పోయినప్పుడు మనం కూడా ఒక లాయర్ని పెట్టుకుంటాం. సారీ, జడ్జి కాదు, లాయర్. ఒక లాయర్ని పెట్టుకుంటాం అప్పు చేసేనా. కానీ ప్రభు ఆయనే ప్రధాన లాయరు, ఆయనే న్యాయాధిపతి. ఆయనకి లాయర్ అవసరమా? ఆయన రేపు మనందరికీ తీర్పు తెచ్చుకుంటున్నాడు. తర్వాత పిల్లల మూడవది 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, అంతటా వారందరూ లేచి ఎక్కడి నుంచి? మహాసభ దగ్గర నుంచి లేచి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇది 3వ న్యాయస్థానం. మనము మున్సిపల్ కోర్టుకు పోతాం, న్యాయం జరగల. మెజిస్ట్రేట్ కోర్టుకు పోతాం, న్యాయం జరగల. జిల్లా కోర్టుకు పోతాం, న్యాయం జరగల. హైకోర్టుకు పోతాం, న్యాయం జరగల. సుప్రీంకోర్టుకు పోతాం. ఉన్న పుణ్యకాలం అంతా పోతాయి. వీటి పుట్టుకు కట్టడం ఏ శిక్ష? డబ్బుకాలం అదే చేసేది. వాళ్ళు గెలస్తారని వాళ్ళు తప్పు చేయలేదని కాదు, కాలం వెళ్ళకూర్చడం కోసం. అంటే జైలు కూడా తినకుండా ఇంటి కూడా తినడం కోసం డబ్బు ఖర్చు పెడతారు. యేసుక్రీస్తు ప్రభువుని పొంతి పిల్లల దగ్గరికి మూడో న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ 3వ న్యాయస్థానంలో అతడు మా జనము తిరగబడి ప్రేరేపించుతూ కైసరులకు పనియవద్దని, తానే క్రీస్తులను ఒక రాజులని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగి. వాళ్ళు ఏం నేరం మోసారో ఫస్ట్ మాకు ఏం చేశారు? పన్నీయుకు కైసరు. ఈ న్యాయాధిపతి ఎవరు? కైసరు కాలంలో నియమించబడిన న్యాయాధిపతి పొంది పిలాతు. పన్నీయ దాంట్లో నీకు జీతం ఎంత వస్తుందా అంటే రాజుకు వ్యతిరేకం. రెండోది నేనే రాజుని, మూడోది క్రీస్తు నేనే అని చెప్పుకుంటున్నాడు అని వాళ్ళపై నేరం మోపారు. దానికి ఇది నిజమా అని పొంది పిలాతు గారు యేసయ్యని అడుగుతారు. ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. నువ్వు రాజువేనా అంటే నీకు అన్నట్టే అంటాడు, కానీ ఆయన కింగ్ అనలే. రాజుగా రాజుగా, పొదమ సింహముగా, ఈ లోకాన్ని అధిపతిగా, ఓ న్యాయాధిపతిగా నా ప్రభువు రానయ్యున్నాడు. చప్పట్లు కొట్టు దేవుడు మైపడతాడు. కావున పిల్లల మీరందరూ కూడా ఈ న్యాయస్థానాలు దగ్గరికి యేసయ్యను పంపించాం మనం. ఇది 3వ న్యాయస్థానం. 4వ న్యాయస్థానం చూడమ్మా. 8వ వచనం ఆయన గురించి చాలా సంగతులు ఉన్నందున ఆయన దూచక్రియ చేయగా చూడ నిరీక్షించి ఒక కాలం నుండి ఆయన చూడబోలేదు.
చూడండి, పొద్దు పిల్లలు ఏ రోజు నా దగ్గరికి పంపిస్తాడు, అరే ఈ న్యాయం చేర్చడానికి నేను అర్హుడు కాదు. ఆయన ఏ రోజు అధికారం క్రింద ఉన్న ప్రదేశం వాళ్ళని తెలుసుకుని ఏ రోజు నొద్దుకు ఆయన పంపాను. ఏ రోజు దగ్గరికి పంపాడు? ఇది ఎన్నో న్యాయస్థానం అమ్మా? 4 అంటే ఇప్పుడు హైకోర్టుకు పోయాడు. మనకి 4వ న్యాయస్థానం హైకోర్టే. హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ ఏ రోజు సంతోషించాడంటే ఆయన చూసి. ఎందుకు సంతోషించాడా? ఎప్పటి నుంచో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఆయన యేసయ్యను చూడాలని ఒక ఆశ ఉంది ఏ రోజుకు, ఆ రాజుకు. ఏ రోజు అంటే ఆ దేశానికి రాజు ఆయన. ఆ రాజుకే ఒక ఆశ ఉంది యేసయ్యను చూడాలని, మనకు మాత్రం లేదు. దేవుడి ముఖ దర్శనం చేద్దామే, ప్రభు సన్నిధికి వెళ్దామే, ప్రభుని ఆరాధిద్దామే, దైవానుగ్రహం పొందుదామే, దేవుని కృపను పొందుదామే, దేవునితో గడుపుదామే, దేవునిలో ఆనందిద్దామే అనే ఆశ లేక దేవుని ఆలయానికి రావడం లేదు. ఏ రోజట బహుగా సంతోషించాడట. ఎన్నాళ్ళ నుంచో ఆ యేసయ్య ఎలాంటి వాడు అంటే ఏమి కొంచెం చూడకూడదంటే రాజకీయం దెబ్బతింటది. ఇప్పుడు మన రోడ్డు మీద ట్రాక్టర్ పెట్టుకొని డ్యాన్సులు ఎంత పోతా ఉంటాడు. ఏ బండి కూడా అడ్డుకోవడం వాళ్ళు పరిగెత్తి బాగుంటుంది, ఏం పరిగెత్తి ఏం బాగుంటుంది. నాకేం అర్థమవుతుంది? వయసు. రెండోది పాస్టర్ ఒక పేరు, పెద్ద మనిషి ఒక పేరు. ఆయన తోట ఎక్కేసుకొని పరిగెత్తుడా బుద్ధి జ్ఞానం ఆ మాట అనేది అలా వాళ్ళిద్దరే. నాకేం తెలియదు, కొనుగోలాగా పరిగెత్తున్నాడు. కానీ రాజు కదా ఆయన. యేసయ్యను చూడాలని ఆశ ఉంది, యేసయ్యతో మాట్లాడాలని ఆశ ఉంది. ఆయన చేసిన సూచక్రియలు ఆయన ఇంకా ఉన్నాడు. ఇన్నాళ్ళకి యేసయ్యను చూడగలిగాను, సంతోషపెట్టాడు. తప్పని కొడుతుంది అందరూ సంతోషపడుతున్నారు యేసయ్యను చూడడానికి. కానీ నీకు నాకు సంతోషం కలగాల అంటే దేవుడి ఆలయానికి వచ్చిన మనకు కాదు, ఇంకా రావాల్సిన వాళ్ళకి సంతోషం కలగాల. ఇంట్లో జరిగేది తగులు, కంటాలు, అరుపులు, మనశ్శాంతి లేకపోవడం, ఏడుగులు, పేదపొప్పులు, అనారోగ్యం, ఎక్కువగా బాధపడకూడదు. నేను కాసేపు ప్రభు సన్నిధికి వచ్చి ప్రశాంతంగా గడపగలదా? ఈ 40 దినాలు కూడికలు జరుగుతున్నాయి. మేము 1.5 గంట దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం. నేను అనుకుంటా ఉన్నా, అరే దినాలు మళ్ళీ గడిచిపోతున్నాయే, చాలా బాగున్నాయి కదా. రోజు 1.5 గంట ప్రభు సన్నిధిలో ఉంటాయి. ఇప్పుడు ఈ దాదాపు కొన్ని దినాలు గడిచిపోయాయి అనేది ఒక బాధ వేసింది నాకు. 40 దినాలు సాయంకాలం పూట చల్లని వేళ ఏమిస్తే మన చర్చిలో చదువుగా గాలి కొడతా ఉంటుంది. హాయిగా దేవుని దర్శనం చేసుకుని దేవుని ధ్యానం. ఇంట్లో ఉంటే ఏముందమ్మా? ఎప్పుడు ఉండేదే కదా. ఎప్పుడు ఉండే బాధలే, ఎప్పుడు ఉండే వ్యవహారాలే, ఎప్పుడు ఉండే తిండే, ఎప్పుడు ఉండే పనులే. పనులు చక్కబెట్టుకోవాలి. పనులు చక్కబెట్టుకోవాలా? అవకాశం ఉండేప్పుడు తప్పనిసరిగా రావాలా? ఎందుకంటే దేవుని చూడాలని ఏ రోజు ఎంతకాలం ఉంటుందో ఒక రాజుగా ఆశపడుతూ ఉన్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రభు దర్శనం చేయడానికి ఎందుకు నువ్వు తొందరపడ్డాలి? ఎందుకు నువ్వు దేవుని దగ్గర రాలేదు? ఎందుకు దేవుని ముఖ దర్శనం చేయలేదు? ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. మనం చర్చిలో ఏ ఆరాధన జరిగినా ఆ ఆరాధనకు వచ్చేవాళ్ళుగా మనం ఉండాలి. చెప్పండి కొట్టు దేవుడు వెంటపడండి. ఐదవది అమ్మా, ఇప్పుడు 4వది ఏం చదువుకున్నాం? 5వది చూడండి అమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది
12వ వచనం చదువుమా. హేరోదును అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినములనే ఒకరికొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులు మళ్ళా పిలాతు దగ్గరికే పంపించాడు. హేరోదు చూసారా ఇక్కడ యేసు క్రీస్తు యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందంటే, పొంటి పిలాతు హేరోదు ఇద్దరు శత్రువులు, ఒకరోజు పంపుకునేవాడు కాదు. హేరోదు పొంటి పిలాతు కైసరు పెట్టిన న్యాయాధిపతి కాబట్టి వాళ్ళిద్దరికి మాటలు లేవు, శత్రువులు. యేసు క్రీస్తుని బట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే క్రీస్తు ధర్మం ఏంటి తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్నవాళ్ళు ఏం తెలుసా? శత్రువులు మిత్రులుగా మారిపోవాలా. యేసయ్య ఏం చేస్తాడో చెప్పడమ్మా, శత్రువులు మిత్రులుగా మారిపోవాలా. యేసును నమ్మిన బిడ్డలకు శత్రువులు ఉండకూడదు. నేను కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలా. ఎందుకో మన ప్రభువు అందరినీ ప్రేమించాడు. అసలు నిన్ను ప్రేమించడమే గొప్ప దేవుడు. మీరు అనుకోవచ్చు ఆయన గ్రేట్, నేను ప్రేమించడానికి నాకు అర్హత ఉందని మీరు అనుకుంటే అనుకోండి, కానీ నన్ను ప్రేమించడం గొప్ప. ఏ అర్హత లేనివ్వండి, నేను ఏ క్వాలిఫికేషన్స్ లేవు నా దగ్గర. ఆయన ప్రేమలో పొందే క్వాలిఫికేషన్స్ పనికిరాని వాడిని, అయినా నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేను ప్రేమించలేదు ఆయన్ని, ఆయన నన్ను ప్రేమించాడు. నేను పిలవలేదు ఆయన్ని, ఆయన నన్ను పిలిచాడు. నేను ఆశ్రయించలేదు ఆయన్ని, ఆయనే నన్ను ఆశ్రయంలో తీసుకెళ్ళాడు. నేను బయట ఉండగా నా ప్రభు నన్ను ఆయన ఆశ్రయపురంలో చేర్చుకున్నాడు. ఆశ్రయపురంలో చేర్చడం వారికి మన శిక్ష ఉండదు. చెప్పకూడదు, దేవుడు అయిపోతాడు. ఆ దినాల్లో ఆశ్రయపురంలో కట్టేవాళ్ళు. ఒకటి ఏ పురాలో ఎందుకు? తప్పించుకోవడానికి ఎవరైనా ఒక నరహత్యం చేశాడు, ఒకటి చంపాడు. ఆ చంపిన బంధువులందరూ పరిగెత్తా ఉన్నారు ఈయన చంపాలని. ఈయన వెళ్ళి ఆశ్రయ పొలంలో అడుగు పెట్టాడు, వాడు చంపకూడదు. నా ప్రభు నాలాంటి వాడిని ఆయన ఆశ్రయపురంలో చేర్చుకున్నాడంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నేను మరణానికి నేను పాత్రుడిని కాకుండా చేశాడండి, శాపానికి పాత్రుడు కాకుండా చేశాడండి, పర సంబంధమైన ఆశీర్వాదంతో నింపాడండి. ఆయన ఆశ్రయపురంలో మరణ శాసనం ఉండదు. చెప్పకూడదు, దేవుడు భయపడతాడు. ఆయన ఆశ్రయపురంలో ఏముండదు, మరణ శాసనం ఉండదు. రెండవ మరణం. ఆయన వాళ్ళందరినీ ఆశ్రయపురంలో తెలుసుకున్నారు. ఆశ్రయపురం నుంచి బయటకు వాళ్ళు ఎప్పుడొస్తావా నరకత వాళ్ళు ఈ కత్తులు కొట్టే బయటకు చూడడం. మీరు మాత్రం బయటికి మళ్ళా పోవాలని చూస్తా ఉన్నారు. అడుగున్నాడు అపరాధి, వాడు కట్టుబడ్డాడు, రెడీగా ఉన్నాడు నేను చంపడానికి. అంటే ఆత్మీయంగా చంపడానికి, శారీరకంగా రాదు. ప్రియులారా, ఆత్మీయ మరణం నీకు తేడానికి, ఇది హత్య చేయడానికి వాడు ఉన్నాడు ఇక్కడ కాచుకోండి. అందుకే నా దేవుడు ఆశ్చర్యపడంలో నేర్చుకున్నాడు మనందరినీ. తప్పట్టు దేవుడు భయపడతాడు. కావున ప్రియులారా, ఇదే 5 రకాలైన ఈ జడ్జిమెంట్లు నా ప్రభువు ఈ లోకం జరిపించింది. ఆయన ఈ లోకానికి 5 రకాలైన జడ్జిమెంట్లు ఇవ్వబోతూ ఉన్నాడు. చివరిది ధవళ సింహాసన తీర్పు, మేకలు గొర్రెలు వచ్చే తీర్పు, ఫస్ట్ మధ్యాకాశంలో తీర్పు. మధ్యాకాశంలో ఏది జడ్జిమెంటు? జడ్జిమెంట్ అంటే తీర్పు అంటే అర్థం ఏంటంటే అక్కడ మంచి వాళ్ళని మంచి, చెడ్డ వాళ్ళని చెడు. కేవలం మధ్యాకాశంలో తీర్పు ఏంటంటే అది కేవలం అక్కడ పోయేది అందరూ మంచి వాళ్ళే కదా, మరి అక్కడేంటి తీర్పు? ఎవరేం చెప్పండి, ఎవరేం చెప్పడమా? అక్కడేంటి?
నేను చెప్పాను, మీరు మర్చిపోవడం అలా చెప్తున్నా. ఇప్పుడేం జ్ఞాపకం పెట్టుకోండి. చాలా బైబిల్లో ఉండవు. అక్కడేంటి అంటే అక్కడ బహుమానాలు ఇవ్వడానికి తీర్పు నేర్పిస్తాడు ఆయన. ఫస్ట్, సెకండ్, థర్డ్ అది కూడా తీర్పే కదా. మధ్యాకాశంలో దేవుడు బహుమానాలు ఇస్తాడమ్మా. నువ్వు ఈ లోకంలో పడ్డ శ్రమ ప్రభు కోసం. ఎంత శ్రమలు పడుతున్నారండి, ఎంత శ్రమలు పడుతున్నారు దైవజనులు, స్త్రీలు, కన్యకలు త్యాగం చేసి లోకాన్ని, శరీరాశను త్యాగం చేసి ప్రభు కోసం బ్రతికే ఆ కన్యకలు, ఆ ఊళ్ళో ఆ యొక్క పురుషులు లోకాన్ని వదిలేశారు. వాళ్ళు లోకాంశాన్ని వదిలేశారు, దేవుడి కోసమే బతుకుతారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడి సేవ చేసేవాడు భలే బాగా సుఖంగా ఉండొచ్చు అనుకుంటారేమో. నేను అందరినీ దైవ సేవకులను పట్టుకుంటు కోసం వచ్చేవాళ్ళు అసలు దైవ సేవకులు ఎలాగండి. రండి కోసం మీటింగ్కి మీరు పోతారు. ఒక శక్తి పోయింది. అక్కడ వంట చేసేది ఎవరు? పాస్టర్లు, పాస్టర్లు, విశ్వాసులు కాదు. మరుగుదొడ్లు కడిగేది ఎవరు? మరుగుదొడ్లు లేవు అక్కడ. మట్టి గొయ్యిలాగా తీస్తే ఉదయాన్నే వెళ్ళి మళ్ళా ఆ పెట్టపై వీళ్ళు మట్టి పోస్తారు వాసన రాకుండా. ఎవరో పనిచేసేది? దైవజనులు, పాస్టర్లు, పాస్టర్లు. 7 లక్షల మంది వచ్చారంట మొన్న. 7 లక్షల మంది బయటపోతే ఏ విధంగా ఉంటుంది ఆ పరిస్థితులు మీరు ఆలోచించారా? ఒక 100 మంది 200 మంది మనం ఒక 10 మంది మన ఇంటికి వస్తే మన బాత్రూమ్, ఆ బాత్రూమ్ కొంచెం శుభ్రం చేయండిరా. అమ్మ బయట బాత్రూమ్ ఉండే బొమ్మలు లోపలికి రాని చాలా మంది. అదే వాళ్ళు ఏం తెలియదు. అదే చెప్పండి, మధ్యాకాశంలో వాళ్ళకి ఎలాంటి బహుమతులు ఇవ్వాలా, ఎలాంటి బహుమతులు ఇవ్వాలమ్మా. కాబట్టి ఆ తీర్పని కావున పిల్లరా 5 తీర్పులు లోకానికి రాబోతున్నాయి. అందుకే ఈ న్యాయస్థానంలో కూడా 5 రకాల న్యాయస్థానాలు ఉండేవి. నేను అంత ఈజీగా దేవుడి గ్రంథాన్ని తీసేయదు. మా ఈ లా రాసింది ఎవరో తెలుసా? ఈ న్యాయస్థానం ఏర్పాటు చేసింది, ఈ లాని తయారు చేసింది, ధర్మశాస్త్రంలో ఉన్న లాని బట్టే న్యాయస్థానాల్లో లా ఏర్పాటు చేశారు. చప్పటి కొడుతూ దేవుడు కనపడుతుంది. బైబిల్ లేకుండా లోకంలో ఏది లేదు. న్యాయ పుస్తకాలు లేవు, ఇంకా టెక్నాలజీ లేదు, ఇంకా సైన్స్ లేదు, ఇంకా పరిశోధనలు లేవు, ఇంకా ఏమైనా సరే నా ప్రభు గ్రంథంలో ఉన్నాయి. తప్పని అయిపోతుంది. ఇంత గొప్ప గ్రంథం కదా ఇది. ఇలా ఉదయం లేదు శరీరంలో చేతి ఉదయం వేసిన బైబిల్ చదవాలి. ఎందుకు చదవకూడదు? ఒక అధ్యాయం చదవకుండా, ఒక అధ్యాయంలో చదవకుండా తిరిగి లేదా టిఫన్ చేయని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళు. సరే తల్లి, నువ్వు ఉపవాసం ఉండవాలి. మీ ఇద్దరు కాదు, మిగతా వాళ్ళు చెప్పండి. రాయల బట్టి టిఫన్ చేయకూడదు. పుట్టికా ఏమన్నా ఎలా నువ్వు తిరిగిలా అది దానికి మాత్రం కొనవడం. పాపం వాళ్ళిద్దరు చదువు రాని వాళ్ళు లేదు. మిమ్మల్ని నేనేమన్నాను, చదువు వచ్చిన వాళ్ళు దేవుడి గ్రంథం తెలవడా? చదవడమ్మా. జ్ఞాన కలి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ముఖ్యంగా యువతులు చదువుకునేవాళ్ళు చదవండి, దేవుడి గ్రంథాన్ని చదవండి. న్యాయస్థానాలు 5, న్యాయపీఠాలు నా ప్రభు, న్యాయం తీర్చే పీఠాలు 5. నా ప్రభు 5 న్యాయస్థానాల దగ్గర తీసుకొని తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఏ న్యాయపీఠం వద్ద నిలబడతావు చెప్పండి ఎవరైనా?
నేను ఒకే ఒక న్యాయపీఠం దగ్గర నిలబడతా. అది ఏంటంటే మధ్యాకాశంలోనే. మిగతా ఏ న్యాయపీఠం దగ్గర నేను నిలబడను. నేను న్యాయం తీర్చేదానిగా ఉంటా. నేను న్యాయాధిపతిగా ఉంటా. నా ప్రభువే నాకు లా కౌన్సిల్ నేర్పించాడు, నన్ను లాయర్ను చేశాడు. కన్నికలు భాస్కర్ కూతురు చూస్తే నాకు అది గర్వం. ఈరోజు శ్రీనివాసుడు లాయర్ దగ్గర అమ్మాయి ఒక లాయర్గా పనిచేస్తుందంటే ఎంత గొప్ప గర్వపడాలి మనం. ఒక ఆడబిడ్డ ఏ పరిస్థితుల నుంచి ఆ బిడ్డ వచ్చింది. కానీ మనం రేపు లోకానికి న్యాయం తీర్చాలంటే దేవుడే ట్రైనింగ్ ఇస్తాడు. ఒకే ఒక న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలి పిల్లలా. అది మధ్యాకాశంలో బహుమానం తీసుకోవడానికి చప్పట్ల పడుతుంది. దేవుడు వెళ్ళిపోతాడు. మిగతా 4 న్యాయపీఠాల దగ్గర మనం నిలబడం, మనం తీర్పు తీర్చేవాళ్ళగా ఉంటాం. కావున అలాంటి ఆత్మతో నా ప్రభు మనందరినీ నడిపించుగాక. హల్లెలూయా. వాక్యం నిమిత్తము ప్రార్థన చేయమా. అహల్యమ్మ ప్రార్థన చేయి.